హల్లెలూయా. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన రాస్తున్నటువంటి మాట ఈ మాట: యెహోవా నాకు కోటయ్య ఉన్నాడు, నా దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు అంటున్నాడు. ఎలా నీకు ఆశ్రయమై ఆయన ఉన్నాడు? దేవుడు నీకు ఎలా కోటగా ఉన్నాడు? ఈ మాట ఎలా రాసావయ్యా దావీదు? ఈ మాట నీ నోట ఏ రకంగా వెలువడిందయ్యా దావీదు అని దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేయగలిగితే, దావీదు ఒక సామాన్యుడు. లోకంలో ఎవ్వరు కూడా దావీదుని ఎన్నిక చేయలేదు. అందరి చేత విడనాడబడిన వాడుగాను, తృణీకరింపబడిన వాడుగాను, అందరూ కూడా అసహించుకున్న వారిగాను, తండ్రి చేత ఒక మాట కూడా విలువ పొందలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు దావీదు. గొర్రెలు కాచుకునేవాడు దావీదు. అరణ్యంలో ప్రయాణం చేసేవాడు దావీదు. అయితే అందరి చేత వెలివేయబడ్డాడన్న మాట వాస్తవమే. అందరూ దగ్గర విలువ నొందని మాట కూడా వాస్తవమే. అందరి చేత దూషింపబడిన వాడు కూడా వాస్తవమే. తండ్రి దగ్గర విలువ లేనటువంటి వాడు కూడా అన్న మాట కూడా వాస్తవమే. అరణ్యంలో బడేవాడు అన్న మాట కూడా వాస్తవమే. అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ వెళ్ళేవాడు అన్న మాట కూడా వాస్తవమే. అయితే అరణ్యంలో దేవుడు అతనికి తోడై ఉన్నాడన్న మాట కూడా వాస్తవమే. అరణ్యంలో దేవుడు అతన్ని నడిపిస్తున్నాడన్న మాట కూడా వాస్తవమే. అరణ్యంలో దేవుడు అతనికి అభిషేకం ఇచ్చి నడిపించాడన్న మాట కూడా వాస్తవమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తావయ్యా మరి అంతగా దేవుడు నీకు తోడై ఉండడానికి? ఏం చేస్తావయ్యా దేవుడు అంత అభిషేకం ఇవ్వడానికి? ఏం చేస్తావయ్యా అంత నడిపింపును దేవుడు నీకు ఇవ్వడానికి? అంటే నేను చేసే పని ఒకటి, యేసయ్య నామాన్ని ఆరాధన చేయడమే, ప్రభునామాన్ని స్తుతించడమే, నామాన్ని మహిమపరచడమే నేను చేసే పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.